సన్నం అవుతున్నాయి, చేకట్లు మొదలవుతున్నాయి, కాళ్ళు సన్నం అవుతున్నాయి, కళ్యాణం మొదలవుతున్నాయి. భర్త గట్ట దాని పేరోడు కాలుతుంది, బట్టంత పసరైతుంది, బాలంత రూపాయలు ఉంటుంది. అలా రామ రాఘు రాము ఎందుకో ఒక్కడి తీరు హనుమాన గుడి మీద మైక్ ఎందుకు దీని తలకాయ కోసుకుపోయి హనుమాన గుడి మీద పెడితే తెల్లారంగా లేవే లేవే కోడలు పొల లేచి ఆకి నువ్వు లంజే గింజే మూడుసుడు అంటే కాదు యో దేశం తీరుకురా బాధ అంటారు ఇటు గంగజాట ఏమంటారు గట అంటారు గటు ఆకి నువ్వు కూడా అంటారు ఇక అట్లా అంటావా ఏంటవా దాసి 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 మమ్మల్ని దాసి దాసి అని పిలిచి ఏంటిదని ఏంది చెప్పవా ఏంది నీకు ఎట్లా అనిపిస్తుంది అయ్యో థింకింగ్ చేస్తాను నేను నీళ్లు పోసుకున్నాను మేమంతా గలీజు ఉండలమా గబ్బు ఉండలమా రోత ఉండలా నువ్వు ఒక్కసారి పోసుకుంటా నీళ్ళు మేము పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను పొద్దుకు 3 సార్లు ఎవరైనా పోసుకుంటారా పొద్దుకు 3 సార్లు నీళ్ళు పోసుకురావా తెల్లారంగా లేచినాక ఆ పని పని చేసినాక బియ్యం తెల్లపడ తెల్లారంగా స్నానం చేసేదేనా ఎట్లా చేసేదేనా తెల్లారంగా స్నానం చేసినాక అన్నం కూర వండుకొని తిన్నాక ఇంకోసేపు వండుకున్నాక మళ్ళీ చెమట పోతుందని మళ్ళీ చేసుడేనా మళ్ళీ పండుకోక మళ్ళీ చేస్తాం ఎండాకాలం దేవసం 3 తరాలు స్నానం చేయకుండా ఈ చెమటకు నిరుదేమంటది గట్ల నీళ్ళు పోసుకోవడం కాదు నేను నెల తప్పిను అంటున్నా నీ అక్క ఇచ్చేది ఇచ్చిపోయినాడు లక్ష్మణుడు చచ్చిపోయిన అన్నట్టు ఇది నెల తప్పితే ఏడావుతలేదు నేను సంవత్సరమే తప్పిన ఆడదాని వాకి ఆడిదే నువ్వు ఎవరైనా నెల అంటే తప్పుతారు కదా సంవత్సరం తప్పుతారు ఆనే సంవత్సరం ఎట్లా తప్పినా అంటే ఇక్కడ కూర్చున్నాడు చూడు వాళ్ళు ఇవ్వాలనుకుంటారు మా బావే ఆయన ఆయన మొగడాట మా బావది లేవది కాలు చేతులు అయితే నా బావ నాకే బాగా చూసి ఓ పిల్ల నీ పెళ్లి ఎప్పుడైందని అడిగాడు నా పెళ్లి ఆయనతో 2023 అయింది నా పెళ్లి ఆయనతో 24 అని చెప్పిన మధ్యలో సంవత్సరం తప్పలేదా అయిపోయి గట్లనేలా కాదు గట్లనేలా తప్పుడు కాదు నేను కడుపుతో ఉన్నాను అంటాను కొంచెం మాది కూడా చిన్నగా ఉన్నది కొంచెం కొద్దిగా కాదే ఇదేం బలుపుకి వచ్చిన కడుపు ఇదేం భగవంతుడు పెట్టింది బల్బు కాసింది మాది మేము చెక్క పెరుగుతున్నారు ఆరిపోతాను వాడు అడవులు ఆడతాను ఎడవులు ఆడతాను గట్ల కాదే నేను పొట్టతో అంటున్నా ఇగో దొరసాని పొట్టతో ఉన్న పొలానికి అయితే పొటాసు యూరియా 2 కలిపేసినాం అనుకో చెక్కదక్క మందు ఆయనతో పొట్టదు ఇగో జాడ పెడుతుంది గొలుసు అంటే అరిపోలం అనుకుంటా మాట్లాడే మాట్లాడుతున్నాయి పొట్టతో నీళ్లు పోసుకున్నదాట ఒత్తు అయిందాట గట్ల కాదమ్మా నేను ప్రెగ్నెంట్ అంటున్నా ఏ బోకర్ సంఘానికి కాదే ప్రెగ్నెంట్ అంటున్నా అంటే ఇంగ్లీష్ అంత మాకు ఇంగ్లీష్ పీస్ రాదు ఏది ఉన్నా కానీ అచ్చ తెలుగు పిక్చర్ బయట అయ్యో ఏమైంది ఓ దాసి అంటే ఏమన్నట్టు తొప్పుడు పడక వయసులో దాచిన వాళ్ళు లంజానా బొడ్డి ఒక్కొక్కరు దొరసాని లంజా అంటారు ఎప్పుడైనా బొడ్డి అన్నవా లంజా అన్నవా బొడ్డి లంజా అన్నవా నేను లంజా అన్నాక మాకు మేము బతుకుతామా దొరసాని నిన్ను లంజా అన్నాక మేము బతుకుతామా నేను లంజా అంటామా మేము నాకైతే ఉన్నాయి నా పేరు నాకు ఒక్కటి కాదు 2 కాదు నాకు 3 పేర్లు ఉన్నాయి మనిషికి ఒక్కటి ఉంటాయి
మనిషికి ఒకటి ఉంటుంది పేరు, లేకుంటే ఆడవాళ్ళకు 2 పేర్లు ఉంటాయి. నీ 3 పేరు ఎట్టున్నాయి? నా 3 పేర్ల ఇవి నా ఫస్ట్ పేరు వచ్చి నా ఫస్ట్ పేరు వచ్చేసి లంజరా అని. లంజ కాదు సంధ్యారాణి అంటారు. ఇంకో పేరు చెప్పన్నా ఒక బావ పెట్టుకుంటాడేమో. నా పేరా ఇక నా పేరు చెప్పన్నా. ఇక తల్లి గారు పెట్టుకున్నదేమో తంగెల పిత్తు, అత్తగారు పెట్టుకున్నదేమో అయిన పిత్తు. అటు విత్తు ఇటు విత్తు మొగడు అత్తే మొగాన విత్తు. ఇంకోసారి దగ్గరికి రాకుండా పిత్తుల పేరు పెట్టుకుంటారా అంటాను. పిత్తు లేకపోతే చరిత్ర ఉన్నది. చరిత్ర పిత్తనిగా ఎట్లున్నది చెప్పమంటావా బావా? చెప్పన్నా చెప్పు. ఆగో బరువు అన్న పిత్తు భాగ్యాల పిత్తు, ఇక తుస్సువన్న పిత్తు దొంగ పిత్తు, ఇక పిత్తు రాకపోతే ఇంటనవా? ఇక పిత్తు రాకపోతే వచ్చొచ్చి పిత్తు విశ్వదాభిరామ పిత్తరా మామా. నా పేరు ప్రియాంక అంటారు. ప్రియాంక మరి అట్లా చెప్పచ్చు కానీ అయినా మంచిగా కుల్ల చెప్పే మనకు లాగ్ అవుతుంది. కొమ్మదాసి నాకు నా కడుపు లోపల నాకు నా కడుపు లోపల నాకు నాకు వాడికి చెయ్యి నాకు ఈ చెంపని నాకు ఇవాళ లిప్స్టిక్ పెట్టుకున్న వాడికి పెదులము నాకుతావు. నాకు కడుపు లోపల అంటే దర్వాలు ఎట్లా? మరి నేను దేనికైనా రాడే నాకు అంటే ఎట్లా కాదే. నా కడుపు లోపల నా కడుపు లోపల అంత జిమ్మ తిరుక్కు అంటుంది. అంటే ఎవరైనా తెలుగులన్నా బెత్తోళ్ళన్నా ఇన్నరు అనుకో, ఆయన నీ తూకాడు చేస్తారు, జాలే పెడతారు. తూకాడు జాలు పెడతారా? కాదు కానీ ఇదేమన్నా శరీరం అనుకుంటాను అక్కుంటా అనుకుంటానవే. నువ్వు మాట్లాడే మాట్లాడుతున్నాయి సవర్కాకి లాంజా సవర్కాకి లెక్క కనబడుతుందా? కొంచెం అట్లే కనబడుతుంది. ఇప్పుడు మేకప్ వేయలేదా? కాదే దాసి. అయ్యో నా కడుపు లోపల అంత కోళ్ళకి పుంజు కనబడతలేదు అన్నావా? నా పుంజు కనబడుతుంది, అన్నం వచ్చిందేమో. నా పెట్ట కూడా కనబడతలేదు. రెండు కలిసినట్టున్నాయి. గట్ల కాదే. నాకు ఇంటి కూరల మీద పొరగింటి కూరలు పొరిగింటి సద్దులు రేపటి మామూలు గందులు రేణుగాయ తొక్కులు ఇక అని అంటాను బాబా. ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్న కూర నచ్చలేదు, మన ఇంట్లో వండుకున్న అన్ని నచ్చలేదు. రేపటి కాలాన మన ఇంటి రాజు నచ్చలేదు అంటే మేము ఎవరి వాటికి వచ్చి ఎట్లాంటి ఏమన్నట్టే అయినా కానీ దీనికాడ పుల్లెడి వస్తువులు అయితే బుద్ధులు పుడతాను. ఇక పుల్లెడి వస్తువులు అంటే ఎక్కడికో ఓన్ అవసరం లేదు. మరి ముక్కుల పక్కన ఉన్నాయి తింటావా? ముక్కుల పక్కన తింటా అరేవరన్నా? ముక్కుల పక్కన తినది ముగ్గురిని అన్నది చూడాలి. అట్లా చిన్న బతుకడు పెద్ద బతుకడు ఇంత బతుకడు పోసి పిల్లలు పోతుకొచ్చారు. మంచిదే. ముక్కుల పక్కన తింటా అరేవరన్నా? అవా మా ఇంటికి కూర తింటావా? ఏం కూర అంటే మా ఇంటి పక్క పొంటి ఒక తెనుగు ముసలాయి ఉండే. మా ఇంటి పక్క పొంటి ఇక తెనుగు ముసలాయి ఉంటే ఆయన రోజు పోయి చేపలు తెచ్చుకొని ఇంత కూర చేసుకోకట.
ఇక కూర వేసుకోగా నా పానం వల్ల అట్టుకోని ఆయన చేపలు నల్లాడింది ఏం తాత మరి నాకు చేపలు తెచ్చి చేయబోతు అన్న పిల్ల నువ్వు అడుగుడు ఎక్కువ నేను తెచ్చిలేకున్నా ఇంత కాదు ఆయన 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏం చేసిన మూడో కొడుకు ఓపి తాగలి నాసుడు ఓపి తాగకూడదు ఏం చేసిండు 2 రూపాయలు పట్టుకుపోయాడు ఆయన కోటరు తీసుకుని తాగిండు తాగిన వల్ల ఆయన ఇక మత్తాసింది పండుకోండు ఆయన మత్తాసింది పండుకోండు ఇక పండుకొని ఇక 4 తెలివైంది ఇక పొల్ల పాపం 4 రూపాయలు ఇచ్చిన చేపలు లేమని లేకపోతే చెప్పి ఇక అక్కడికి వెళ్ళండు ఆయనతో మడుగు తల్లిండు మంచి దొరికినాయి మంచిగా ఉండే ఇక కాదు కాదు మరి ఇగో గింత ఉండలే ఇక్కడ స్పిన్నిస్ అంతా దొరికిన డొప్పడని ఇక గై తెచ్చి పిల్ల ఇక్కడ సంగతి అయింది నువ్వు పైన తాగిన పన్నా తెలివి కాలేదు ఇక రేపు తెత్తగాని చెప్పి ఇక్కడ డొప్పడాన్ని పిన్నిస్ తెచ్చిచ్చిండు 3 వరకు తెచ్చిచ్చిండు ఇక గీయడ కూర అయితే అని చెప్పి ఇక నేను ఆయనకి పెన్ను లేదు నాకేమో లేడు ఇద్దరికి నేనే అన్నాడు అనుకున్నా ఇక అనుకోని అడిపెట్టదు ఇక అని చెప్పి కూర కావాలి చెప్పి ఆ పొలంకి వేరా 4 ఎండ్రికాయలు దొరికాయి ఆ 4 ఎండ్రికాయలు ఇంటికి 4 బంకబెండ చెట్లు ఉండే 4 బెండకాయలు ఆయన చుక్కు జిమ్మలు ఎండ్రికాయలు బంకబెండ కాయలు అవి 3 కలిపి గ్రైండర్ పట్టి కూర చేస్తే ఎట్లున్నది అంటే బంక నీసు పొరక నోట్ చేసుకుంటే రసగుల్లా నేను పోతాను మరి ఇగో దునుకుడు గారి పచ్చడి తింటావా కాదు కానీ దునుకుడు గారి పచ్చడి అంటే అదే ఉంటుందా మామిడికాయ పచ్చడి తిన్నా ఉసిరికాయ పచ్చడి తిన్నా టమాటా పచ్చడి తిన్నా చింతకాయ పచ్చడి తిన్నా కానీ ఈ దునుకుడు గారి పచ్చడి దొరసా నీకు దునుకుడు పచ్చడి అంటే ఈ ఎండాకాలం పోయి ఆనకాలం వస్తే ఆయన కుండతో నరసం కుమ్మరేసిన ఆడ కొడతా అంటే ఆయనకి ఈ 4 పట్టి బెక్కబెక్కంటే పచ్చ కప్పలు ఆ కప్పలు 20 పెట్టినా ఆయన జాలిలో ఎట్లా పెట్టినా పచ్చడి పెట్టినా ఇక ఈ సింతపిల్లలు అందరు వచ్చి పిల్లను కప్పల పచ్చడి పెట్టినాడు కదా కమ్మగా ఉన్నాడు అంటే ఓ కప్పేసి ఇంత పులుసు పోతే కమ్మగా ఉంది అనుకుంటుంది ఈ బావ అయితే 90 స్టప్ మా అక్క తొక్కి సూపర్ అమ్మో హైదరాబాద్ 9 ఏడు వచ్చినాయో అమ్మమ్మ నేను తారాలేను అమ్మమ్మ నేను తారాలేను చిరమైతే గడియాగలేనమ్మో అమ్మమ్మ నేను తారాలేను అమ్మమ్మ నేను తారాలేను మీకు ఏమైనా ఆడేళ్ళకున్నది ఏమున్నా అదే కూర్చోవడానికి ఇట్లనేనా అదే ఆడిది కూర్చుని అంగితమేనా మీకు ఏమైనా ఆడేళ్ళది ఉన్నదా ఇట్లా కాదు దగ్గరికి కావాలి దగ్గరికి కాదు మంచిగా కూర్చుంటే ఏమైంది నీ కాళ్ళకి ఏమైంది ఏం రోగం అయింది కాళ్ళకి